కి స్వాగతం. జూలై 1వ తేదీ చిల్లకూరు మండలం పునపురవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని, అధికారులు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని టీడీపీ క్యాడర్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ వెల్లడించారు. చిల్లకూరు మండలం పునపురవారిపాలెం గ్రామంలో జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. హెలిపాడ్ ప్రజావేదిక పార్కింగ్ ఏర్పాట్లపై పునపురవారిపాలెంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పలు శాఖల అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను అధికారులు నివేదిక తయారు చేస్తే ముఖ్యమంత్రికి తెలియజేస్తామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో కన్నా గూడూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన బాగా జరిగిందని, పేరు రావాలని, నాయకులు వారికి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, గూడూరు ఆర్డీఓ అరుణ్ కుమార్, నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, రహీం, చెంచురామయ్య, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, మన ప్రీత ముఖ్యమంత్రి గారు 1వ తేదీ గూడూరు మన వాళ్ళందరూ ఓబీ పెట్టారు లేదండి. ఫైనల్ కానివ్వండి, కావాలి కానివ్వండి, ఇట్లా 4 ప్రోగ్రామ్స్ చేశారు ఆల్రెడీ. అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా బాగా సక్సెస్ఫుల్ చేస్తే మనకి మన జిల్లాకి మంచి పేరు ఉంటుంది. ఏ పొరపాటు చేసినా కూడా అది బ్యాడ్ రిమార్క్ వస్తుంది కాబట్టి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేసడానికి కష్టపడి పనిచేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇక్కడ మీటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్ రావాలి మెయిన్. అదేవిధంగా గూడూరు డివిజన్ సంబంధించినటువంటి లోకల్ ఎవరైతే ఉన్నారో డీఈస్ కానీ, ఏఈస్ కానీ, ఇట్లా అంటే లోకల్ వాళ్ళు కూడా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే మొదటి సేపు వస్తే మేము దాన్ని రెక్టిఫై చేస్తాము. ఏదైనా ఇష్యూ ఉంటే అది రెక్టిఫై చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసేదానికి కృషి అని చెప్పేసి కోరుకుంటూ సెలవుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడే మా జేసీ గారు, అలాగే గత ఆర్డీఓ మా కిరణ్ గారు, అలాగే మా పెద్దలు మా నాని గారు, మా కిరణన్న, పెన్వర్ మధు గారు, మా రహీము, మా చెంచురామయ్య, మా లీలమ్మ, మా శ్రావణమ్మ అందరూ కూడా కలిసి ఏ విధంగా చేయాలనే ఒక ప్లాన్ కూడా వేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా చూసి ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే మేము చెప్పేది ఒకటే, దయచేసి ముక్కుబొడిగా చేయొద్దు. గూడూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. ముక్కుబొడిగా చేస్తే కుదిరే పని కాదు. గూడూరులో ఉన్న అధికారులు తెలుసు, ఇక్కడ ముక్కుబడి వ్యవహారం అయితే కుదరదు. జిల్లా అధికారులకు తెలుసు, ఇది కానీ గూడూరులో ఉన్న అధికారులు మాత్రం ఇది సీఎం గారి ప్రోగ్రాం కాబట్టి దయచేసి సిన్సియర్గా చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని సక్సెస్ చేస్తే మనందరికి కూడా మంచి పేరు, మీ అందరికీ మంచి పేరు. ఎందుకంటే మనకు మంచి కలెక్టర్ గారు, మంచి జేసీ గారు మనకు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాన్ని మనందరం కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆల్రెడీ ప్రజావేదిక ముందు హెలిప్యాడ్ దగ్గర ఎవరెవరిని అలౌ చేయాలో అవి కూడా లిస్టు మేము ఇస్తాం. ఎందుకంటే హెలిప్యాడ్ వరకు ఖచ్చితంగా నాయకులందరినీ కూడా పంపించాల్సిందే, అంటే రెండో మాట్లేదు. ఖచ్చితంగా అందరినీ కూడా అక్కడ రిసీవ్ చేసుకున్నానికి మాత్రం మా నాయకులందరూ కూడా
ఉంటారు. తర్వాత గవర్నమెంట్ డయాస్ దగ్గర మీ ఇష్టం, మీకు మాకు సంబంధం కూడా లేదు. అది మీ ప్రోటోకాల్, మీరేమైనా చేసుకోండి. కానీ డయాస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పార్టీ మొత్తం క్యాడర్ మొత్తం అక్కడ లోపల అలవ్ చేయాల్సిందే. వాళ్ళందరూ పోలీసులు చెప్తున్నా ముందుగా. కాబట్టి అట్లాగే వచ్చిన తర్వాత ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మీరు మీ కార్యక్రమాన్ని నడపండి. అలాగే దాని తర్వాత ప్రజావేదిక ప్రారంభం అవుతుంది. ప్రజావేదిక దాదాపు ఒక 5,000 మంది నుంచి, అంటే మొత్తం 10,000 మంది అనుకుంటున్నాము. 10,000 మందిని మొబిలైజ్ చేయాలనుకుంటున్నాము. దాంట్లో ప్రజావేదిక సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వచ్చే వాళ్ళ యొక్క జోబులు ఎత్తకండి. ఈ మధ్య అవతల పార్టీ వాళ్ళు ప్రతి దగ్గర సీఎం గారి మీటింగ్లో ఆదర్శించాలని చెప్పి ప్రతి దగ్గర డిస్ప్యూట్ క్రియేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేము రావడం, మేము తిరుక్కోవడం అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది పోలీసు వారి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పాప అధికారులకి తెలియదు కాబట్టి పోలీసుకి అయితే మీకు క్షుణ్ణంగా ఎవరైందని ఈ యొక్క మండలంలో ఈ కాన్స్టిట్యూన్సీలో మీకు తెలుసు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా సిన్సియర్గా పనిచేసేదానికి కూడా వచ్చిన్నారు అధికారులు కూడా. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మా జేసీ గారికి చెప్పేది ఒకటే, మీకు మా తరఫున ఏం చేయాలి, ఎందుకంటే వచ్చేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాబట్టి ఏం చేయాలనేది మాకు కూడా దీంట్లో షేర్ ఇవ్వమని చెప్పి కూడా మా జేసీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతా మీరే అంటే కష్టం అవుతుంది కాబట్టి మాకు కూడా షేర్ ఇస్తే మేము కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే పెన్వర్ మధు గారు మంచి మనసు చేసుకొని గ్రౌండ్ కానివ్వండి మిగిలిన కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు కూడా ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ మాట్లాడే వాళ్ళ విషయంలో దయచేసి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, బాగా మాట్లాడే వాళ్ళు మాత్రమే మీరు నిజంగా బెనిఫిషరీస్. ఊరికే తాత్కాలిక బెనిఫిషరీస్ వద్దు, అవసరం లేదు. ఊరికే నటన వద్దేడా. ఉన్న వాస్తవం ఈ ఫంక్షన్ వల్ల ఆ కుటుంబంలో ఏం మార్పు జరిగింది, అలాంటి వాళ్ళనే దయచేసి ఇక్కడ సీఎం గారి దగ్గర మాట్లాడించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా కాకుండా ఊరికే మనం తరపున తెచ్చి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వాస్తవాలని వాస్తవ రూపంలో సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలన్నటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను గౌరవ అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో మొక్కుబడిగా మీటింగ్ సీఎం గారు వచ్చారు చేసాం కాదు. వచ్చిన తర్వాత ప్రజలకి సీఎం గారు వచ్చినందువల్ల ఏం ఉపయోగం, ఈ గ్రామానికి ఏం ఉపయోగమైంది, ఈ కాన్స్టిట్యున్సీకి ఏం ఉపయోగం జరిగినది కూడా ఖచ్చితంగా గౌరవ అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గౌరవ R&B వాళ్ళకి, పంచాయతీరాజ్ వాళ్ళకి, అలాగే తెలుగు గంగ వాళ్ళకి, ఇరిగేషన్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నా. మన కాన్స్టిట్యున్సీలో లాంగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ దయచేసి మీరందరూ కూడా ఇష్యూడ్ చేసి ఇస్తే అది సీఎం గారికి మనం రికమెండేషన్ ఇస్తాం. మాట్లాడేటప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ అయితే తెలియజేస్తాను. ఎందువల్లంటే ఉదాహరణకి ఏంటంటే ఈరోజు ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాలు నాకు తెలిసినప్పటి నుండి దీనికి అటవీ శాఖ అనుమతులు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ యొక్క రోడ్డు దాదాపు మా పీడీ గారు ఉన్నారు, ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్టున్నాం, మా పీడీ గారి సహాయ సహకారాలతో దాదాపు 4 కోట్లకు శాంక్షన్ చేశాం. దీనివల్ల 10 లక్షలు ఉన్నటువంటి ఎకర ఈరోజు 30 లక్షలు అయింది. ఇక్కడ కేవలం అది ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క పుణ్యం. అది కూడా ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రిమైనింగ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఊరు ఎందుకు పెట్టారో అడగచ్చు మీరు అందరూ కూడా. ఇంతవరకు ఈ ఊరిలో బస్సు రాదు, బస్సు కూడా వచ్చే పరిస్థితి. కాబట్టి ఆ బస్సు విషయం కూడా మా జేసీ గారికి తెలియజేస్తున్నాం. సీఎం గారు వచ్చే లోపలే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆ బస్సును కూడా ఏర్పాటు చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి కూడా సీఎం గారికి అదే చేస్తున్నాము. కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గ్రామంలో ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే RWs కూడా ఇచ్చున్నారు, దయచేసి రెక్టిఫై చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రామంలో ఏదైనా పని చేశారంటే గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో చేశాం తప్ప అవతల ఎవరేం చేయలే. కాబట్టి కొంతమంది ఉంటారు, అంటే కావాలని ఉంటారు, అవన్నీ కూడా సమాధానం చెప్పేదానికి మేమంతా ఉన్నాం, దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి లేదని చెప్పి కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఖచ్చితంగా మీరు వేసే కమిటీలకి అనుబంధంగా మేము కూడా మా పార్టీ నుంచి మీకు సహాయ సహకారం అందించేదానికి ఒక కమిటీ కూడా, ప్రతిదానికి డయాస్ కార్డు ఒక కమిటీ ఇస్తాము, శానిటేషన్ కమిటీ ఇస్తాము. అట్లాగే RDO గారికి చెప్పేదానికి కూడా, మా నాయకులు చెప్పేదానికి సలహాలు చేయడానికి కూడా కమిటీ ఇస్తాం. అన్ని కమిటీలు కూడా మేము కూడా పార్టీ తరఫున వేస్తాం. అలా వాలంటరీ కమిటీ కూడా ఒకటి వేస్తాము. మీరు ఏమేమి చెప్తే దానికి తగ్గట్టుగా మేము కూడా మా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే
ఇది గవర్నమెంట్కి ఎంత ప్రతిష్టగా ఉంటుందో ఈ కార్యక్రమం మా పార్టీకి కూడా అంత ప్రతిష్టమైన కార్యక్రమం. మొట్టమొదట ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరుకి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి, అలాగే ముఖ్యంగా ఇక్కడ గూడూరు విషయానికి ఏదైనా ఒక ప్రత్యేకత ఉంది. మమ్మల్ని తిరుపతిలో కలిపారు ఇంతకుముందు గవర్నమెంట్, మనం తీసుకెళ్ళి మా గూడూరుని. మనం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలిపారు ఆయన. ముందు థ్యాంక్ యూ సీఎం దానికి పెట్టాలా, ఎందుకంటే జిల్లాలో అందరూ ఏడ్చారు. ఓవన్ రచ్చ పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగాయి గూడూరులో. కానీ సీఎం గారితో రిక్వెస్ట్ చేసి మాడుకొని ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపాము, 2 మండలాలు తప్ప. దానికి కూడా హృదయపూర్వకంగా సీఎం గారికి కూడా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తాను. ఎందుకంటే చేసింది చెప్తాం, అంతేగాని చేయకుండా మన అబద్ధాలు చెప్పడం అనేది వద్దు, మనకు అంత అవసరం లేదు. ఒక తిట్టిన తీర్చుకుంటాం. ఎందుకంటే సీఎం గారి మీటింగ్ తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్యే తిట్లు పడతాయి, దాంట్లో డౌట్ లేదు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. పని చేయనప్పుడు ఖచ్చితంగా సీఎం గారు తిడతారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పని చేస్తే తిట్ట, కానీ పని చేయకపోతే ఖచ్చితంగా సీఎం గారు తిడతారు, దానికి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి సర్దిద్దుకొని మళ్ళీ పనిచేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ మాకేంటంటే సార్ జేసీ గారు మాకు మా కిరణ్ సార్ని ఇక్కడికి పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఆయనకైతే క్షుణ్ణంగా తెలుసు, మా నాయకులతో అంతా కూడా మంచి పరిచయాలు కూడా ఉన్నాయి కాబట్టి మాకు సగం భారం తగ్గింది, ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ అధికారులు, మా గూడూరు అధికారులందరూ కూడా మనవాళ్ళే సార్, పనిచేసేవాళ్ళు సిన్సియర్గా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు మా అధికారులు. అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా సీఎం గారి సభ సక్సెస్ చేశారు. గూడూరులో అనేటువంటి పేరు అంటే మీరు ఇంకో కాన్స్టిట్యున్సీతో పోల్చుకోవద్దు. నా కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో వేరే కాన్స్టిట్యున్సీకి తక్కువ చేస్తాం. దాంట్లో 2వ మాట కూడా లేదు. వీళ్ళు చేయలేరన్న మాటొద్దు. మేము బ్రహ్మాండంగా 2 ఎక్కువ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఏ ప్రయాసాలైనా మేము పెట్టుకొని చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏమన్నా ఉంటే మొహమాటం లేకుండా మాకు చెప్పండి, మీరు దాచిపెట్టుకోవద్దు. దయచేసి ఏమనుకుంటున్నారు, మేమేమనుకోము. మీకు ఏం కావాలో అన్నీ ప్రొవైడ్ చేసేదానికి మేము సిద్ధంగా. ఎందుకంటే వచ్చేది మా నాయకుడు, ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి నాయకుడు. ఈరోజు ఆ ముఖ్యమంత్రి వల్లే మీరందరూ కూడా బాగున్నారు. అప్పుడులా వేధింపులు అయినా వెళ్ళే వాసన చెప్తున్నాను మీకు. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వస్తేనే ఈరోజు అమరావతి రాజధాని కానివ్వండి, మీ అందరి భద్రత కానివ్వండి, ఆయన వస్తేనే. కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏదో ఊరికే అధికారులు కాబట్టి మేము కోఆపరేట్ కాదు, అటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే మీరు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. కాబట్టి మీరు కూడా మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా మీటింగ్ సక్సెస్ అవుద్ది, దాంట్లో ఏమి 2వ మాట లేదు. కాబట్టి ఈ ప్రజావేదికకి ఎంతమంది ప్రజలను మనం అక్కడికి తీసుకురావాలా, అట్లాగే క్యాడర్ మీటింగ్ విషయం మేము చూసుకుంటాము. క్యాడర్ మీటింగ్ విషయంలో మీరు అవసరం లేదు సార్, మీరు గవర్నమెంట్ ప్రకారం, ప్రజావేదిక ప్రకారం మీరు ఎట్లా చేయాలి అని చెప్తే దానికి సంబంధించి మేమేం చేయాలా, అది మా పెద్దవాళ్ళు ఉన్నారు, మా నాని గారు, మా కిరణన్న, మా చెంచురామయ్య, రహీము వాళ్ళంతా ఉంటారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఎట్లా చేయాలి అని చెప్తే మీరు చెప్తే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ చుట్టుపక్కల గ్రామాలు అంటే ఓడూరు, పురవరపాలెం 2 కలుస్తుంది. ఇక్కడ ఒక రాసుపాలెం, మొత్తం మీద ఇక్కడ ఒక 1000 మంది ప్రజలు ఉంటారు సార్. అట్లాగే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మేము లోకల్లో కూడా ఉంటే సీఎం గారు వచ్చేటప్పుడు సార్ ఆ గ్రామంలో మొత్తం వీధులన్నీ కూడా ముగ్గులతో వేసి ఆడవాళ్లే, ఓన్లీ ఆ ఊరు ఆడవాళ్లే, ఇక్కడ తీసుకుపోయి వెలుగుని తీసుకుపోయేది అవసరం లేదు. ఆ ఊరిలో ఉంటే మహిళల్ని నిలమ, ఆ ఊరిలో ఉంటే మహిళల్ని దగ్గరుండి ఆయన స్వాగతం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మహిళల్ని చేయాల్సిన బాధ్యత మీ పైన. లోకల్గా ఉన్నటువంటి మన పొద్దుపోళ్ళతో కలుపుకొని, ఎందుకంటే కొద్దిగా వెరైటీగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇంత రోడ్డు వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు, చరిత్రలో లేదు ఈ ఊర్లకి. ఈరోజు మోక్షం, ఈ ఊర్లకంత మోక్షం చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మోడీ గారి పుణ్యం అని గుర్తుపెట్టుకోవాల్సి చెప్పి అందరికీ తెలియజేస్తూ, కాబట్టి దయచేసి అధికారులు కోఆపరేట్ చేయండి. మేము కూడా అధికారులకు, మా నాయకులందరూ కూడా మీతో కోఆపరేట్ చేస్తాం. అలాగే నాయకులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా, అధికారులు మన ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి ఎక్కడ చిన్న వివాదాలకు కూడా పోకుండా వాళ్ళు కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే జరిగేది మన నాయకుడు ప్రోగ్రాం, సక్సెస్ అయితే మనకు పేరు, అధికారులకి పేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జిల్లా కలెక్టర్ ఇప్పుడు కూడా స్టేట్లో నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంక్లో ఉన్నారు మన జిల్లా కలెక్టర్ గారు. కాబట్టి ఆయన పేరు కూడా ఎక్కడ కూడా పోకుండా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తూ, కాబట్టి పెన్వర్ మధు గారు కూడా రేపు వచ్చేస్తారు, ఆయన కూడా ఇక్కడే ఉంటారు. మొత్తం నాని గారు ఇక్కడ ఉండి అన్నీ కూడా ఇక్కడే చూసుకుంటున్నారు. కాబట్టి గంగాప్రసాద్ గారు కూడా 29వ తేదీ మార్నింగ్ ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ ఆయన ద్వారా మాకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మాకు ఇచ్చేశారు. మార్నింగ్ మాకు అందరితో కూడా మాట్లాడారు.
కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏ కాన్స్టిట్యున్సీ పోటీ లేకుండా మేమంటూ ఒక ప్రత్యేకంగా గూడూరు అంటే కూడా చేస్తారు, గూడూరు ఏమి తగ్గదు అనేటువంటి విషయాన్ని కూడా నిరూపించాల్సినటువంటి బాధ్యత మా కుటుంబ సభ్యుల మీద, మా అధికారుల మీద ఉందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా జేసీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రేపు నుండి మా కలెక్టర్ గారు ఏపీలో ఉండవలసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంటు రావాలి ఇక్కడ. అంటే మాకు సమాచారం లేదు అనే మాట సీఎం ప్రోగ్రాం, సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చి అటెండ్ కావాలా. అంతేగాని మా సమాచారం ఎత్తుకోబడలే అక్కడ జేసీ గారు, మా కిరణ్ సార్ ఎత్తుకోబడలే ఏ డిపార్ట్మెంట్ అందరూ వచ్చిన బాధ్యత, మీ బాధ్యత ఖచ్చితంగా రావాలా. వచ్చేది ముఖ్యమంత్రి గారు కాబట్టి దయచేసి నెక్స్ట్ మీటింగ్లో పొరపాటు జరగకుండా మా ఆర్డీఓ గారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మా ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఏదైనప్పటికీ మనం ఎన్ని చేసినా పోలీసు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇది విజయవంతం అవుతుంది. డిఎస్పీ గారు మీరు చూసుకుంటారు, ఏదో అనుభవం మీకు ఇబ్బంది లేదు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మా సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది లేదు. కాబట్టి ఈ మీటింగ్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మా జేసీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొహరం పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని పెద్ద మసీద్ వద్ద పీర్ల చావాడిలో పేర్లను నిలిపి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. పీర్లను ట్రాక్టర్పై నిలిపి ఉత్సవాన్ని నిర్వహించారు. డీజేకి యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పలువురు ముస్లింలు పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం Virtual DJ. Hola.
మహమ్మద్ ప్రవక్త మనమడైన ఇమాన్ హుస్సేన్ మరియు వారి అనుచరుల త్యాగాలను అమరత్వాన్ని స్మరిస్తూ నిర్వహించుకునే సంతాప దినాలు మొహరం పండుగగా భావిస్తారు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో మొహరం సంతాప దినాల్లో భాగంగా శుక్రవారం మతం నిర్వహించారు. మతం అంటే తమ పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ కత్తులు బ్లేడ్లతో స్వయంగా గాయపరుచుకొని తమ రక్తాన్ని భూమిపై చిందిస్తారు. అనంతరం గ్రామంలో పీర్ల ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో మత సామరస్యానికి ప్రత్యేకంగా హిందూ ముస్లిం సోదరులు కలిసి జరుపుకోవడం విశేషం. ఉత్సవాలకు ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుండి భారీగా షియా ముస్లింలు పాల్గొంటారు. सरवर को मारना है तो अकबर को मार दो।
मना रही है, ज़ैनब मना रही, ज़ैनब मना रही है, ज़ैनब मना रही है, इन्नल्लाह काफ़ी। दमिश्क में जो गरीबों का काफिला पहुंचा, दमिश्क में जो गरीबों का काफिला पहुंचा, यजीद ने सुने दरबार में बुला भेजा, दमिश्क में जो गरीबों का काफिला पहुंचा। असलामत रहना हो तो जो बेकफन है अभी तक नबी का प्यारा है, जो बेकफन है अभी तक नबी का प्यारा है। వీరంపల్లి ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని మృతదేహం మణుబోలు మండల పరిధిలోని జాతీయ రహదారి పొదలకూరు క్రాస్ రోడ్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం సాయంత్రం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివ రాకేష్ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. విఆర్ఓ రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని గుర్తుపట్టిన విధంగా ఎముకలు గూడుగా మారి ఉంది. మృతుని ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తిరుపతి నుంచి నెల్లూరుకు వస్తున్న ఎలక్ట్రికల్ బస్సుకు త్రిడిలో ప్రమాదం తప్పిన ఘటన మణుబోలు మండల పరిధిలోని అయ్యప్ప గేట్ సమీపంలో శనివారం జరిగింది. తిరుపతి నుంచి నెల్లూరుకు ఎలక్ట్రిక్ బస్ వెళ్తుండగా బస్సు టైర్ పగిలిపోవడంతో బస్సు అదుపు తప్పి నెల్లూరు మార్గం నుంచి యువతల వైపు ఉన్న గూడూరు వెళ్లే మార్గంలోనికి దూసుకొచ్చింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడం, ఈ మార్గం గుండా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చిన్న వయసులోనే కూచిపూడి నాట్యం పట్ల మక్కువతో నేర్చుకుని ప్రస్తుతం ఎంతో మంది చిన్నారులకు కూచిపూడి నాట్యం నేర్పిస్తున్న నాట్యచారిణి పృథ్వీ పూర్ణిమ సేవలు అభినందనీయమని నెల్లూరు నగరానికి చెందిన శ్రీ సిద్ధేంద్ర కూచిపూడి కళాక్షేత్రం నాట్యచారులు డేగల సాంబశివరావు పేర్కొన్నారు. మనుబోలు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణ మండపంలో నాట్యచారిణి పృథ్వీ పూర్ణిమ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కూచిపూడి నాట్య అభ్యాసకులచే కింకిణి పూజ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులచే గజ్జలకు పూజలు చేయించి గురువుల చేతుల మీదుగా తీసుకొని గజ్జలు పట్టుకొని కూచిపూడి నాట్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్యచార్యులు డేగల సాంబశివరావు మాట్లాడుతూ కూచిపూడి నాట్యాన్ని గ్రామ స్థాయిలోని చిన్నారులకు సైతం నేర్పించాలనే ఉద్దేశంతో నెల్లూరు నగరంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశామని, అందులో భాగంగా మనుబోలు గ్రామంలో నాట్యచారిణి పృథ్వీ పూర్ణిమ ఆధ్వర్యంలో కళాక్షేత్రం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఇక్కడ నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులచే మరో సంవత్సరం తర్వాత కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి వారి సన్నిధిలో నాట్య ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కూచిపూడి నృత్యం నిర్వహించిన చిన్నారుల ప్రతిభకు ప్రేక్షకులు హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలియజేశారు. శ్రీ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ వెంకటేష్ మాట్లాడుతున్నారండి. ఈరోజు సిద్ధేంద్రయ్య కూచిపూడి కళాక్షేత్రం 2వ బ్రాంచ్గా వెలిసినటువంటి మనబోలు గ్రామంలో చిరంజీవి నాట్యాచార్యుని పూర్ణ ఆధ్వర్యంలో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి నాట్య విద్యను కూడా సహృదయంతో అందరికీ అందాలన్న సదుద్దేశంతో మా గురుగారు శ్రీ డేగల సాంబశివరావు గారి యొక్క ఆదర్శాన్ని పుణికిపుచ్చుకొని ఈ యొక్క నాట్యశాలను అతి త్వరలోనే ఇంత వ్యాప్తి చేసి ఇంతమంది చిన్నారులకు కూడా ఇటువంటి నాట్యాన్ని చేరువ చేసినందుకు ముందుగా చిరంజీవి పూర్ణిమను అభినందిస్తూ ఈ నాట్యశాల ఎందరో నేటి తరమైన చిన్నారులందరికీ కూడా ఈ నాట్యశాల భావితరాలకు కూడా అందాలన్న సదుద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ నృత్యాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని మనబోలు గ్రామంలోనే కాకుండా ఈ గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అలాగే వారి యొక్క చిన్న సముఖంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైనది పురాతనమైనటువంటి తెలుగువారి వారసత్వ సంపద కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మా గ్రామంలో పుట్టినటువంటి కూచిపూడి నాట్యాన్ని నెల్లూరులో వ్యాప్తి చేయడం జరిగింది. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం సంస్థను ఏర్పాటు చేసి అనేక వందల మంది శిష్యులని తయారు చేస్తున్నాం. అలాగే రెండవ బ్రాంచ్గా శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని మనుబోలు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి పృథ్వీ పూర్ణిమ కూచిపూడి నాట్యాచార్యునిగా అనేక మంది శిష్యులని తయారు చేస్తూ ఉంది. ఈ నాట్యాలయం స్థాపించినటువంటి సంవత్సరంలోనే చిన్నారులను చక్కగా తయారు చేసి కింకిని పూజ అనేటటువంటి గజ్జె పూజని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గజ్జెలని శుద్ధి చేసి దానిలో శక్తిని నిక్షిప్తం చేసి గురువుగారి చేత గజ్జల్ని శిష్యులు కట్టడమే ఈ కార్యక్రమంలోని ఉద్దేశం. తర్వాత వచ్చే నెల ఆగస్టులో ఈ రోజు గజ్జె పూజ చేసిన చిన్నారులు కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో తొలి అరంగేట్రంతో కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. చిరంజీవి పూర్ణిమ నా శిష్యురాలు అయినందుకు చాలా గర్వపడుతూ ఉన్నాను. ఇలా ఎంతో మంది శిష్యులను తయారు చేసి మనుబోలులో కూడా కొన్ని వందల మంది శిష్యుల ద్వారా కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేయాలని ఆకాంక్షిస్తూ డేగల సాంబశివరావు కూచిపూడి నాట్యాచార్యుని. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బంగారు వస్త్రాలతో స్వామివారు స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం పట్టణ పూర్వవీధుల్లో వైభవంగా సాగింది. ఆలయంలో పల్లకి సేవ, శాస్త్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.